మీ పేరండి? నా పేరు సాయి కృష్ణ అండి. మీరేం చేస్తారు? నేను బ్యాంకర్‌నండి. అసలు బ్యాంకింగ్‌లో ఈ అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయా లేదా? లేదండి, బ్యాంకింగ్‌లో గూడా యాక్చువల్లీ ఏంటంటే, ఎట్లయితే ఏజ్ పెరుగుతుందో పెళ్ళిళ్ళయిపోతే 25, ఏ ఏజ్ వరకు పెరుగుతున్నాయి? 30 అండి. మినిమమ్ ఇప్పుడు 30 లేనిది పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. 30 వరకు అంటే అవుతున్నాయి. ఎలాంటి స్ట్రగుల్ పడుతున్నారు? అరే పెళ్లి వాళ్ళ పేరెంట్స్ ఆటోమేటిక్ వాళ్ళ పేరెంట్స్ స్ట్రగుల్ ఉంటుంది. మా పిల్లోడికి పెళ్లి కావట్లేదు. ఎలాంటి స్ట్రగుల్ ఉంది? యాక్చువల్లీ ఆ పాయింట్ వచ్చి మళ్ళీ సెటిల్‌మెంట్ పాయింట్ దగ్గరికే వచ్చింది. ఎందుకంటే అంటిల్ అన్లెస్ సెటిల్ అయ్యే వరకు పేరెంట్స్ కూడా పెళ్లి చేద్దాం అనుకోవట్లేదు. అండ్ సెటిల్‌మెంట్‌కి ఒక ఇంతకుముందు చెప్పినట్టు దానికి ఒక లిమిట్ లేదు. ఒక ఇల్లు ఉంటే సెటిల్‌మెంటా, ఒక కార్ ఉంటే సెటిల్‌మెంటా, ₹1,00,000 సాలరీ ఉంటే సెటిల్‌మెంటా అన్నది ఎక్కడ లేదు. సో అది ట్యూన్ చేసుకొని మనకు మనం అర్థం చేసుకునేసరికి అప్పటికి మనకు 30 ఏళ్ళు వచ్చేస్తాయి. ఒకసారి ఒక పర్సన్ 30 ఏళ్ళు వచ్చినాక పెళ్లి చేసుకుంటే వాళ్ళకంటూ ప్రిన్సిపల్స్ వచ్చేస్తాయి. వాళ్ళు మారాలనుకోరు. ఆ టైంలో ఇంకొక పర్సన్‌ని తెచ్చి మన ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళ కోసం మనం మారాలి. ఆ మారే ఛాన్సెస్ అన్నీ తగ్గిపోతున్నాయి. వాళ్ళ కోసం మనం మారము, మన కోసం వాళ్ళు మారరు. ఆ ఏజ్ గ్రూప్‌లో. ఆయన అన్నట్టు వెన్ యంగర్ ఏజ్‌లో 20, 23లో మనల్ని మనం ట్యూన్ చేసుకున్న టైంలోనే పెళ్లి చేసుకుంటే ఈజీగా ట్యూన్ అయిపోతాం. ఒకరికొకరు ట్యూన్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోవచ్చు. ఎంతెంత లేట్ అవుతుంటుందో మ్యారేజ్‌కి ఇంకా అంత మనల్ని మనం మార్చుకోవడం గానీ, ఎదుటోళ్ళని మార్చడం గానీ అంతే ఇబ్బంది అవుతుంటది. సో, అల్టిమేట్‌లీ కొంచెం మన హ్యాండ్ టు మౌత్ సర్వైవల్ ఉంది అన్నప్పుడు చాలు పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత కలిసి స్ట్రగుల్ అది. ఏదైనా డబుల్ అవుతాయి. పెళ్లి చేసుకున్న తర్వాత హ్యాపీనెస్ డబుల్ అవుతుంది, సాడ్‌నెస్ డబుల్ అవుతాయి, అన్నీ డబుల్ అవుతాయి. ఆ డబుల్‌కి మనం యాక్సెప్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఆ యంగ్ ఏజ్‌లో యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో, ఆ డబులింగ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో సంతోషాన్ని డబుల్ చేసుకుందాం. 2 బాధలు వస్తాయి, 2 బాధలు కలిసి తట్టుకుందాం. ఆ మైండ్ సెట్‌తో ముందుకెళ్తే యంగ్ ఏజ్‌లోనే చాలా బాగుంటుంది. నార్మల్గా ఏంటంటే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. మోర్ దెన్ వాట్ దే ఎర్న్. సపోజ్ ఆ అమ్మాయి ఒక 30,000 ఎర్న్ చేస్తుంది అనుకోండి, తనకి అబ్బాయి ₹1,00,000 ఎర్న్ చేయాలనేది ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం వెళ్తే మాత్రం అది దొరకడం కష్టం. సో అబ్బాయిలు ఏమైపోతుంది, చాలామంది అన్మ్యారీడ్ అయిపోతున్నారు. దే హ్యావ్ టు కాంప్రమైజ్ ఎ లాట్. సో అది ఒక మెయిన్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ నో వన్ వాంట్స్ టు హ్యావ్ కిడ్స్. అంటే పిల్లలు పెంచడం అనేది ఒక బర్డెన్ అయిపోయింది. ఎందుకంటే మీరు ఒక స్కూల్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అందరు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలనుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళాలనుకుంటారు. వాళ్ళకి ఒక్కొక్క ఇయర్కి 5 lakhs 6 lakhs ఫీజు ఎల్కేజీ నుంచే ఉంది. సో అంత డబ్బులు వాళ్ళ ప్యాకేజ్ మొత్తం స్కూల్ ఫీజుకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? సో అందుకే వాళ్ళు ఏమనుకుంటారంటే ఐదర్ పిల్లలు వద్దు, లేదంటే ఒకళ్ళు ఉంటే చాలు మ్యాక్సిమం. ఒక గేదెకి కుడితి మాత్రం ఇప్పుడు తమ్మి మాత్రమే ఇప్పగలడు యజమాని. కుడితి అయితే తాపీలేడు. కానీ బలవంతం కొమ్ములు పెట్టి అయితే కుడితి తాపీగలడా? పేరెంట్స్ కూడా అంతే. చదువుకుంటే దీని యొక్క పరిణామాలు ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి అని చెప్పగలరు. కానీ అది 24 గంటలు కాపలా అయితే కాయలేరు కదా పేరెంట్స్. వాళ్ళకు బాగుపడాలనే ఉద్దేశం అమ్మాయికైనా అబ్బాయికైనా ఉండాలి. ఇప్పుడు ఈ మధ్య తమిళనాడులో స్టాలిన్ చెప్పిండు, బాగా అమ్మాయిలను కనండి అని చెప్పి. ఆ పిల్లల్ని కనమన్నారు కానీ అమ్మాయిలని అనలా. ఈ మధ్య ఎమ్మెల్యే అప్పలనాయుడు ఒక ఎమ్మెల్యే కూడా అమ్మాయిలను కనండి, ఒక అమ్మాయి కంటే 50,000 రూపాయలు నేను ఇస్తాను అని క్లియర్గా చెప్పాడు. బాబు కూడా పిల్లల్ని కనమని అన్నాడు. సో కన్న తర్వాత రెమెడీస్ ఏంటి, దాని పెంపకం అనేది మీద ఆధారపడతాయి. ఒక పేరెంట్‌గా ఎందుకు పెళ్లి కావడం లేదు? అసలు అమ్మాయిల రిక్వైర్మెంట్స్ ఏంటి? వాళ్ళ పేరెంట్ రిక్వైర్మెంట్, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? మా రిక్వైర్మెంట్ మేడం గారు ఏంటంటే, ఈ రోజుల్లో ఈ రోజుల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉందండి. 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలైనా మగవాడు పెళ్ళి అవట్లే. కారణం ఏంటంటే నిరుద్యోగ సమస్య. ప్రైవేట్ వర్క్ చేస్తే కొంతమంది ఆడపిల్ల ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. మెయిన్ విషయం. ఒకటి సొంత ఇల్లు ఉందా, లేకపోతే మంచి ఉద్యోగం గవర్నమెంట్ అయితే ఆడవాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మగవాడు అంత ట్రై చేసినా సరే ఎవరు వెళ్ళట్లే. మా అబ్బాయి కూడా ఉన్నాడండి, మా అబ్బాయి కూడా పెళ్ళి అవ్వట్లే. ఎందుకంటే సరైన ఉద్యోగం లేదు, గవర్నమెంట్ ఉద్యోగం కాదు. అప్పుడు ఏం చేయాలా? ఇల్లు ప్రతిదీ జిల్లా తిరుగుతున్నాం. మీ ఎంత ఉంది ఆస్తి, మీ పిల్లడు సొంత ఇల్లా లేతే ఏటా, లేదంటే ఇలా ఏంటంటే అది లేకుండా ఇది లేకుండా ఎలా ఇల్లు చూడు ఇలా చూడు అంటున్నారు. ముందు ఇల్లు కట్టుకో తర్వాత పెళ్లి చేయ అంటున్నారు. మరి ఎక్కడ దాస్తావు, ఎక్కడ తెస్తావు? రిటైర్డ్ అయిపోయావు. మరి మా పిల్లోడు కూడా పిల్ల అవ్వట్లే. మరి ఎవరు లోనే ఆడి మీద అంటే ఎవరు ఏం చేస్తుంది చెప్పండి? ఆ పరిస్థితుల్లో మా మగవాళ్ళకి చాలా కష్టంగా ఉంది మేడం. మగవాళ్ళకి ఆడవాళ్ళకి పక్కన పెట్టండి, ఆడవాళ్ళకి వెళ్ళగా పెళ్ళిళ్ళు అవుతాయి. మా మగవాళ్ళకి సైడ్లు బట్టుగా మెయిన్ నిరుద్యోగ సమస్య.